ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆదివాసులపై జరుగుతున్న ఆ దాడులు ఆపాలి, అక్కడ నుండి ఖనిజ సంపదలో దూరపడాలని ఆపాలని ఒక నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా ఆదివాసుల మీద అనేక రకాల దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి రోజు ప్రపంచంలో ఉంది. ఆదివాసుల మీద జరుగుతున్న దాడుల్ని ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి, దేనికి జరుగుతున్నాయని చెప్పి మనం ఒకసారి ఆలోచనప్పుడు ఇవాళ అడుగు నుండి ఖనిజ సంపదలు అవుతున్నాయో వాటిని కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవడం కోసం ఆదివాసులు అడ్డం వస్తున్నారనే ఉద్దేశంతో ఇవాళ ఆ సంపద దూరపడుకోవాలి ఇట్లాంటి దాడులు కొనసాగుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్న పరిస్థితి. ఇవాళ మోడీ ప్రభుత్వం దాదాపుగా ఈ 10 సంవత్సరాల కాలంలో తగ్గుతున్న క్రమంలోనే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో తప్ప ఆదివాసుల పైన దాడులు చేసి ఆదివాసులతో పాటు అంటే మావోయిస్టులు ఉన్నాయని చెప్పారు, మావోయిస్టుల ఆదివాసులు దాడులు చేసేసి ఇవాళ అనేక మందిని చంపుతున్న పరిస్థితి రోజు కనబడుతున్న పరిస్థితి. అందుకనే ఇవాళ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి కొనసాగుతుంది, దీనికి కారణం ఏదని చెప్పి చూసినప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు మనోడు చెప్పినట్టు దాదాపుగా ఇక్కడ నుండి సంపదను మొత్తం దోచుకుపోయి కార్పొరేట్ శక్తులను అమ్ముకోవడంలో భాగంగానే ఈ దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కాగర్ పేరుతోటి జరుగుతున్న దాడులు అవుతున్నాయో, ఇవాళ ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు అవుతున్నాయో తక్షణం ఈ ప్రభుత్వం ఆపాలని చెప్పి అక్కడ నుండి ఖనిజ సంపదను దోచుకోపోయే విధానం ఏదైతుందో తక్షణం దాన్ని విరమించుకోవాలని చెప్పి ఇవాళ ఆ కార్పొరేట్ శక్తులు అయితే దాన్ని అమ్మడం కోసం చేశారో దాన్ని విరమించుకునే క్రమంలో మన పాత్రను ఉండాలని చెప్పి అట్లా ఆదివాసుల మీద జరిగే దాడులను తక్షణం ఆపి ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుగుతున్న దాడులను కూడా ఆపాలని చెప్పేసి